నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాలో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణకు ఆలస్యమవుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడలో విద్యుత్ తీగలు తెగిపడి హోంగార్డ్ మృతి చెందడం పట్ల మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంగార్డ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బంది ఉన్నా కొన్ని చోట్ల వర్షం, ఈదురుగాలుల వల్ల పనులకు ఆటంకం కలుగుతోందని, ఈదురుగాలులు, వర్షం వల్ల ఫీడర్లు డౌన్ అయి సాంకేతిక సమస్యలు తలెత్తాయని అన్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణకు ఆలస్యం అవుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణకు ఆలస్యం అవుతుందని అన్నారు. మధ్యాహ్నంలోగా విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలియజేశారు. ఏ పనికి ఎంత సమయం పడుతుందో పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్త సందేశాలు జారీ చేయాలన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చన్నారు. విజయవాడలో విద్యుత్ తీగ తెగపడి హోంగార్డు మృతి చెందడం పట్ల మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంగార్డు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బంది ఉన్న కొన్ని చోట్ల వర్షం, ఈదురుగాలుల వల్ల పనులకు ఆటంకం కలుగుతోందని, ఈదురుగాలులు, వర్షం వల్ల ఫీడర్లు డౌన్ అయి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో చాలా వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు మంత్రికి తెలియజేశారు. మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నంలోపు విద్యుత్ పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. జలధార, జలహారతి కార్యక్రమం కింద దాదాపు 1300 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఈ పనులన్నీ ఎంజీ, ఎన్ఆర్జీఎస్తో అనుసంధానం చేసి భూగర్భ జలాలు పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. 445 చెరువుల సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.5 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. రాబోయే వర్షాకాలంలో 100% నింపి జలధార, జలహారతి కార్యక్రమంలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు ముమ్మరంగా పనులు చేపడుతున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో జోడిచింతల చెరువులో జరుగుతున్న జలధార, జలహారతి పనులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. పలుగు పారపట్టి ఉపాధి హామీ శ్రామికునిగా మారారు. శ్రామికులతో కలిసి చెరువులో పూడికితీత పనుల్లో భాగస్వామి అయ్యారు. అనంతరం శ్రామికులతో కలిసి భోజనం చేస్తూ వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికులకు అందుతున్న వేతనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతున్న జలధార, జలహారతి పనులు జరుగుతున్నాయన్నారు. 445 చెరువుల సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.5 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. అన్ని చెరువులను పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న చెరువులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వర్షాకాలానికల్లా అన్ని చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఉపాధి హామీ అనుసంధానంతో జిల్లా వ్యాప్తంగా శరవేగంగా జలధార పనులు జరుగుతున్నాయని చెప్పారు. భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, జలవనరుల పరిరక్షణ లక్ష్యంగా ప్రతిష్టాత్మక కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. 23 కోట్ల రూపాయలతో జిల్లా వ్యాప్తంగా 1300 పనులు చేస్తున్నామని తెలిపారు. ఏడాదిలో ఎన్టీఆర్ జిల్లాలో భూగర్భ జలాలు పెరుగుతాయని, పచ్చదనం పెరుగుతుంది, పర్యావరణం పరంగా మంచి ప్రగతిని సాధించవచ్చని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధిలో, పర్యావరణ పరిరక్షణలో నెంబర్ 1 గా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 1300 వర్క్స్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ వర్క్ అన్నిటికీ ముఖ్యంగా ఎంజీఎన్ఆర్జీఎస్తో అనుసంధానం చేసి భూగర్భ జలాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 445 మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్లో 10.4 టీఎంసీ ఇంత వాటర్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే 5.5 టీఎంసీ ఉంది. ఈ వచ్చే వర్షాకాలంలో, మాన్సూన్ సీజన్లో ఇవన్నీ 100% నింపి జలహారతి, జలాధార కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ పెంపొందించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే ఆల్రెడీ ముమ్మరంగా వర్క్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మన దగ్గర క్యాస్కేడ్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇవి దాదాపు ఒక 34 క్యాస్కేడ్స్, దాదాపుగా 300 క్యాస్కేడ్ ట్యాంక్స్ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కెనాల్ని, ఫీడర్ కెనాల్ని, అదే ప్రతి ఒక్క ఎగ్జిట్ కెనాల్ని కూడా క్లియర్ చేసి క్యాస్కేడ్ ట్యాంక్స్ని కూడా ఒకటి అనుసంధానం చేసి వచ్చే నీళ్ళని ప్రాపర్గా మనము దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని గ్రౌండ్ వాటర్ నింపాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారంగా ప్రీ మాన్సూన్లో -6 మీటరు, పోస్ట్ మాన్సూన్లో +3 మీటరు, ఈ లెవెల్లో గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్ఫూర్తితో పనిచేస్తా ఉంది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ఘాట్ రోడ్ పునరుద్ధరణ పనులకు తీవ్రమైన ఎండలు ఆటంకంగా మారాయి. నగరంలో ప్రస్తుతం ఎండల తీవ్రత, వడగాల్పులు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండడంతో ఘాట్ రోడ్డు పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్ఎండ్బీ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ పనులను నిలిపివేయడంతో నేటి నుంచి ఘాట్ రోడ్డుపై భక్తుల వాహనాల రాకపోకలను యథావిధిగా అనుమతించనున్నారు.
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ఘాట్ రోడ్ పునరుద్ధరణ పనులకు తీవ్రమైన ఎండలు ఆటంకంగా మారాయి. నగరంలో ప్రస్తుతం ఎండల తీవ్రత, వడగాల్పులు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండడంతో ఘాట్ రోడ్ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్ఎండ్బి శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆర్ఎండ్బి సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవస్థానం ఈవోకి అధికారికంగా లేఖ రాశారు. దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బి విభాగాలు సంయుక్తంగా ఈ నెల 26 నుంచి జూన్ 12లోగా టోల్ గేట్ నుంచి కొండపైకి ఘాట్ రోడ్ వరకు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా వేసవి సెలవుల తర్వాత వర్షాకాలానికి ముందే పనులు ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరుతుండటంతో పనులు చేయడం అత్యంత కష్టతరంగా మారిందని అధికారులు తెలియజేశారు. ఇంతటి తీవ్రమైన వేడి వాతావరణంలో రోడ్డు మరమ్మతులకు తారు, ఇతర రసాయనాలు మిక్సింగ్ చేపట్టడం సాంకేతిక పరంగా సరైంది కాదని స్పష్టం చేశారు. అధిక వేడిలో తారు వేస్తే నాణ్యత దెబ్బతినడంతో పాటు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండల తీవ్రత వల్ల ఇప్పటికే ఉన్న రోడ్డుపై మరిన్ని పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా వేసిన తారు కూడా అధిక ఉష్ణోగ్రతకు కరిగి వాహనాల రాకపోకలతో దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఈ పునరుద్ధరణ పనులు చేయలేమని ఆర్ఎండ్బి అధికారులు తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి ఈ పనులను నిలిపివేయడంతో నేటి నుంచి ఘాట్ రోడ్డుపై భక్తుల వాహన రాకపోకలను యథావిధిగా అనుమతించనున్నారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుండటంతో పనులు నిలిపివేత వారికి ఊరట కలిగించనుంది. ఉష్ణోగ్రతలు తగ్గిన వెంటనే వర్షాల ప్రారంభానికి ముందే పనులు తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని ఆర్ఎండ్బి వర్గాలు తెలియజేశాయి. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్ అధికారిక కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. జూన్ 1 నుంచి అధికారిక కార్యకలాపాలు మొదలు కానుండగా రైల్వే అధికారులు ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సరిహద్దులు, ఉద్యోగులు, స్టేషన్లు ఖరారు చేస్తున్నారు. కొత్త జోన్ మ్యాప్ రూపకల్పన కూడా తుది దశలో ఉంది. రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్ 3532 కిలోమీటర్ల మేర ఉండనుంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై ఈ నెల 5న రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి జోన్ ప్రారంభమవుతుందని పేర్కొంది. విశాఖలోని విఎంఆర్డీఏ డెక్ భవనాన్ని జోన్ తాత్కాలిక కార్యాలయానికి కేటాయించారు. జోనల్ మేనేజర్, కొందరు ఉన్నతాధికారులను నియమించారు. గతేడాది డిసెంబర్ నుంచి అనధికారికంగా కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ కొత్త జోన్లోకి వస్తాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ ఉండగా దీని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా కొత్త జోన్ పరిధిలోకి వస్తుంది. 4 డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటవుతుంది. 385 స్టేషన్లు ఈ జోన్లో పరిధిలోకి రానున్నాయి. 4 డివిజన్లలో కలిపి 62,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. విశాఖలోని జోన్ ప్రధాన కార్యాలయంలో 128 మంది గెజిటెడ్ అధికారులు, 1100 మంది నాన్ గెజిటెడ్ అధికారులు సేవలు అందించనున్నారు. దక్షిణ కోస్తా జోన్ పరిధిలో ఏటా 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగనుంది. రాష్ట్రంలోని పోర్టులు, పరిశ్రమల ద్వారా సరుకు రవాణా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సరుకు రవాణా, ప్రయాణికుల ద్వారా ఏటా 15,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్ల పరిధిలో జరిగే భద్రతాపరమైన పనులు, రైళ్ల రాకపోకలు, ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు, రైల్వే కార్యకలాపాలన్నీ డిఆర్ఎంలు దక్షిణ కోస్తా జోన్ జీఎంకు తెలియజేస్తారు. ఈ 4 డివిజన్లకు సంబంధించిన నిర్ణయాలన్నీ నూతన జోన్ జీఎం ఆదేశానుసారం అమలు చేయనున్నారు. భారీ వర్షం, గాలుల కారణంగా తెగిపడిన విద్యుత్ తీగ తగిలి హోంగార్డ్ మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగింది. కొత్తపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేసే జానీ కుటుంబ సభ్యులతో కలిసి కేదారేశ్వరరావు పేటలో నివాసం ఉంటారు. బక్రీద్ను పురస్కరించుకుని బిర్యానీ తినేందుకు కుటుంబ సభ్యులను తీసుకుని సొంత ఆటోలో పంజా సెంటర్కు వచ్చారు. ఆకస్మికంగా వర్షం రావడంతో పాటు భారీగా గాలులు వీచాయి. దీంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు భార్య, 3 పిల్లలతో ఆటోలో వెడుతుండగా కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపానికి వచ్చేసరికి ఆటో ఆగిపోయింది. ఈ క్రమంలో ఆటో నెట్టేందుకు కిందకి దిగగా గాలులకు తెగిపడిన విద్యుత్ తీగపై కాలు వేయడంతో విద్యుద్ఘాతానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాలివాన బీభత్సం కారణంగా తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. లంకపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని అనిత ఉదయం మంచినీళ్ల కోసం కుళాయి వద్దకు వెళ్ళింది. అక్కడ నిన్న రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. అవి తగిలి అనిత మృతి చెందింది. దీంతో స్థానికులు శోక సంద్రంలో మునిగిపోయారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రదర్శనలు ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్యాలు, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. స్థానికులు అనేక మంది విచ్చేసి సాంస్కృతిక ప్రదర్శనల్ని ఆసక్తిగా తిలకించారు.
వాళ్ళ నిండు గుండెల్ని విప్లవాగ్ని గుండెలుగా రగిలింపజేస్తాను. ఒక్కసారి ప్రజలను ప్రళయకాలవృద్ధులుగా వీరభద్రులుగా తయారు చేస్తాను. అప్పుడే స్వాతంత్ర కాముక ప్రజావాహిని ఉత్తుంగ తరంగ తురంగ సంఘాతములకు ఆ తెల్ల దృంగన శృంగ భంగమై ఒక్కసారి మనకు లొంగిపోవాలి. ప్రజాసేవే పరమావధిగా పేదల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. ఎన్టీఆర్ బాటలో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పనిచేస్తూ పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరావతిని అభివృద్ధి చేసి మన బిడ్డల భవిష్యత్ కోసం అహరహం శ్రమిస్తున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలు తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరబత్తుల రమణ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో నిన్న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తొలుత ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 48వ డివిజన్లో టీడీపీ బలోపేతం కోసం కృషి చేసిన అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం మహిళలకు జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా ఎన్టీఆర్ పరిపాలన చేశారని, ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచారని అన్నారు. అదే రీతిలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా చక్కటి పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు, విద్యాభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పేరాబత్తుల రమణ, శ్రీ శనీశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ గణప రామారావు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అన్న లక్ష్యంతో ఎన్టీఆర్ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కగా అమలు చేస్తున్నారని కొనియాడారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివన, తెలుగుదేశం నాయకులు నాగుల్ మీరా, గద్దె అనురాధ సారథ్యంలో తాము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం లక్ష్యాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తమ్మిన శేఖర్, చొక్కర అప్పారావు, ఉప్పుడి రాము, నవీరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు నటుడిగా ఆదరించిన ప్రజల కోసం పార్టీ పెట్టి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ బలహీన వర్గాలకు నిజమైన రాజకీయ స్వాతంత్రం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే వచ్చింది. ముఖ్యంగా గొప్ప విషయం స్థానిక సంస్థల రిజర్వేషన్. ఇవాళ బలహీన వర్గాల బిడ్డలు కార్పొరేటర్లైనా, పంచాయతీ ప్రెసిడెంట్లైనా, మున్సిపల్ చైర్మన్లైనా, మేయర్లైనా, జడ్పీటీసీలైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా అది ఆయన తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల. ఆ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. 34% చేస్తే జగన్మోహన్ రెడ్డి 24% చేశారు. అంటే దాదాపు 18,000 ప్రభుత్వ పదవుల్లో ఉండవలసినటువంటి వాళ్ళు బీసీ బిడ్డలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ బలహీన వర్గాల ఆగ్రహానికి గురై 151 11కు వచ్చినాయి. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు తెలుగుదేశం పార్టీ, కూటమికి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మరి ఈ నాయకత్వాన్ని బలపరిచి 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల రుణం తీర్చుకునే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ పథకాలను ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేసినప్పటికీ మహిళలకు సమాన హక్కులు కల్పించి 2 రూపాయలు కిలో బియ్యం, తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, అలాగే ఉండటానికి ఇల్లు, ఇలాంటి నినాద సంక్షేమ పథకాలు చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క ఆశయాలను కొనయాడుతూ 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా ఇప్పుడు దాకా మనం మెరుగైన సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం. అంతకన్నా ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఎలా కొనసాగించాలి దాని గురించి చర్చ చాలా బాగా జరిగింది. ఆ కార్యక్రమంలో ఎన్నో రకాల మనుషులు, అట్టడుగున జనాలు కూడా పాల్గొని, అంటే అట్టడుగున కార్యకర్త అధినేతన పద్ధతిలో ఈరోజు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు అని ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ ఎం ఈశ్వరరావు అన్నారు. తెలుగు ప్రజల కీర్తిని, ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేయడం 43వ డివిజన్ ప్రజల అదృష్టమని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని డివిజన్ వాసులకు బహూకరణిస్తున్నందుకు ఎంపీ శివనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో అన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుమారుడు కేశినేని వెంకట్, ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ ఎం ఈశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు మోరబోయిన రాంబాబు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుమారుడు కేశినేని వెంకట్ చేతుల మీదుగా అన్నగారి విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం శుభపరిణామం
శుభపరిణామమని చెప్పారు. తెలుగు ప్రజల కీర్తిని ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేయడం 43వ డివిజన్ ప్రజల అదృష్టమని తెలియజేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని డివిజన్ వాసులకు బహుకరణ ఇస్తున్నందుకు ఎంపీ శివనాథ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ అధ్యక్షుడు మూరబోయిన రాంబాబు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ విగ్రహం డొనేషన్ చేశారని, ఎంపీకి కేశినేని శివనాథ్ కుమారుడు కేశినేని వెంకట్ శంకుస్థాపన చేశారన్నారు. సుమారు 35 ఏళ్ల క్రితం విజయవాడ బస్ స్టాండ్ ప్రాంత నివాసితులకు 354 ప్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు. అన్నగారి ఆశీస్సులు ఎప్పుడూ తమపై ఉంటాయన్నారు. ఈ యొక్క స్థానికులంతా కూడా విజయవాడ బస్టాండ్ ప్రాంత నివాసులు వారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క 854 ప్లాట్లు అనేది వారు మాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈనాడు మా యొక్క పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా మేము ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసుకోవడం అన్నది ఎంత అదృష్టంగా భావిస్తున్నాం. అన్నగారి ఆశీస్సులు ఎప్పుడు మాపై ఉంటాయని మేము ఆశిస్తూ ప్రత్యేకంగా మా ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ప్రీతమ నేత బెజవాడ బాస్ కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క సహకారంతో ఇక్కడ స్థానికంగా 43వ డివిజన్లో బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం, బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించినటువంటి యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఏర్పాటు చేయుటకు వారి యొక్క తనయుడు యంగ్స్టారు యువత భవిష్యత్తుకు మంచి నాయకుడైనటువంటి కేశినేని వెంకట్ గారి యొక్క చేతుల మీదుగా ఈరోజు విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేయటం చాలా సంతోషకరమైనటువంటి శుభపరిణామం. ఈరోజు తెలుగు ప్రజల యొక్క కీర్తిని ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు శంకుస్థాపన చేయటం ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ పేద ప్రజల నివాసాలకు స్మార్ట్ మీటర్లు పెట్టడంలో చూపిస్తున్న శ్రద్ధను మీటర్ బోర్డుల నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదని సిపిఎం నాయకులు బోయి సత్యబాబు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 5 ఏళ్ల బాలిక విద్యుద్ఘాతంతో చనిపోయిందని చెప్పారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ఘాట్ రోడ్ పునరుద్ధరణ పనులకు తీవ్రమైన ఎండలు ఆటంకంగా మారాయి. నగరంలో ప్రస్తుతం ఎండల తీవ్రత, వడగాల్పులు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండడంతో ఘాట్ రోడ్ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్ఎండ్బి శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆర్ఎండ్బి సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవస్థానం ఈవోకి అధికారికంగా లేఖ రాశారు. దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బి విభాగాలు సంయుక్తంగా ఈ నెల 26 నుంచి జూన్ 12లోగా టోల్ గేట్ నుంచి కొండపైకి ఘాట్ రోడ్ వరకు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా వేసవి సెలవుల తర్వాత వర్షాకాలానికి ముందే పనులు ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరుతుండటంతో పనులు చేయడం అత్యంత కష్టతరంగా మారిందని అధికారులు తెలియజేశారు. ఇంతటి తీవ్రమైన వేడి వాతావరణంలో రోడ్డు మరమ్మతులకు తారు, ఇతర రసాయనాలు మిక్సింగ్ చేపట్టడం సాంకేతిక పరంగా సరైంది కాదని స్పష్టం చేశారు. అధిక వేడిలో తారు వేస్తే నాణ్యత దెబ్బతినడంతో పాటు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండల తీవ్రత వల్ల ఇప్పటికే ఉన్న రోడ్డుపై మరిన్ని పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా వేసిన తారు కూడా అధిక ఉష్ణోగ్రతకు కరిగి వాహనాల రాకపోకలతో దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఈ పునరుద్ధరణ పనులు చేయలేమని ఆర్ఎండ్బి అధికారులు తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి ఈ పనులను నిలిపివేయడంతో నేటి నుంచి ఘాట్ రోడ్డుపై భక్తుల వాహన రాకపోకలను యథావిధిగా అనుమతించనున్నారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుండటంతో పనులు నిలిపివేత వారికి ఊరట కలిగించనుంది. ఉష్ణోగ్రతలు తగ్గిన వెంటనే వర్షాల ప్రారంభానికి ముందే పనులు తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని ఆర్ఎండ్బి వర్గాలు తెలియజేశాయి. మరి నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎదురు బ్లాక్లో ఉన్నటువంటి చల్లా మాధవ్ అనే బాలిక మరి ఇక్కడ విద్యుత్ షాక్కి గురయ్యి మరణించి ఇప్పటికీ సుమారు 18 గంటలు గడుస్తున్నా ఇంతవరకు విద్యుత్ అధికారులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ రాకపోవడం అంటే చాలా అన్యాయం. ఈరోజు వైఎస్ఆర్ కాలనీ లాంటి పేదవాళ్ళు ఉన్న ప్రాంతంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఆ మీటర్లని సక్రమంగా ఉంచి ఆ వైర్లు సిస్టాన్ని సక్రమంగా చేసే రక్షణ చర్యలు మాత్రం చేపట్టకపోవడం వలన, అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు 224 బ్లాక్లో ఇప్పటికి కూడా కరెంటు పాస్ అవుతుంది బోర్డులకి. వాళ్ళు స్థానిక ప్రజలు చెక్కలు అడ్డం పెట్టుకుని ఉన్నారు. ఆ చెక్కలు అడ్డం పెట్టుకోకపోతే ఈ పాటికి చాలామంది పసిపిల్లల ప్రాణాలు గల్లంతయ్యే పరిస్థితి ఉండేది. అందువలన దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి
స్మార్ట్ మీటర్లు మీద చూపిస్తున్న ఆసక్తిని ఈ పాడైపోయిన మీటర్లు కానీ ఇక్కడ పాడైపోయిన బోర్డులు కానీ వెంటనే బాగు చేసే విధంగా భద్రతా చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పక్షం మేము డిమాండ్ చేస్తున్నాం. రాత్రి 2:30 ఆ ప్రాంతంలో పిల్లల్ని ఎదురుమూతి ముందు మెట్లు దిగి వచ్చేసిందండి. ఎప్పుడూ రాదు. ఆ రోడ్డు దాటి ఇక్కడికి వచ్చేసింది. అక్కడ చెక్కలు ఒక చెక్క అడ్డం ఉందండి. వెళ్తే ఏదో కరెంటు పట్టుకుందో ఏమో, కరెంటు కొట్టంగా నా చెక్కకు వచ్చి తగిలి అట్టనే చచ్చిపోయిందండి. వచ్చాలేక ఊపిరింది, హాస్పిటల్ తీసుకెళ్ళమనండి. హాస్పిటల్ తీసుకెళ్ళాను, లేదమ్మా చచ్చిపోయిందని చెప్పారు. అది ఏడుకేడు కాలిపోయింది పిల్లకి. ఎడగడ కాలిపోయి పిల్లంతా పాలిపోయింది. 5 సంవత్సరాల పెళ్ళండి. ఆ పిల్లకి మాటలు రావు, అడగలేదండి, దోకుండా వచ్చిందండి. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఘాట్లో కృష్ణవేణి నదీ హారతులను జూన్ 5 నుంచి పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దుర్గగుడి ఈవో సీనానాయక్ తెలిపారు. పవిత్ర సంగమంలో నవహారతులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు, దేవస్థానం సహాయ కమిషనర్, పౌర సంబంధాల అధికారి, వైదిక కమిటీతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. తుది నివేదికను జూన్ 2వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునేలా లోటుపాట్లను తావు లేకుండా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.